అందరికీ నమస్కారం. మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుంది. సో ముఖ్యంగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీ క్యాంపస్ హెట్ మహబూబ్ నగర్ ప్రెసెంట్ గా 2025-26 academic year onwards with 3 courses: computer sciences and engineering, computer science and engineering, artificial intelligence and machine learning, and computer science and engineering, data science. అంటే 3 కోర్సులు ఈ యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. సో కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్లస్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఒకటి ప్లస్ మిషన్ లెర్నింగ్ ఒకటి. సో టోటల్ అడ్మిషన్స్ వచ్చి దాదాపు 180 అడ్మిషన్స్ ప్రెసెంట్ గా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా మే 31 నుంచి అంటే నిన్నటి నుంచి జూన్ 31 వరకు అడ్మిషన్స్ కొనసాగుతాయని ఆ యూనివర్సిటీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మే 31 నుంచి జూన్ 21 వరకు అడ్మిషన్స్ ఉంటాయి. 10th క్లాస్ లో పర్టికులర్ గా ఇది తెలంగాణ స్టూడెంట్స్ కి మాత్రమే అవకాశం. సో వేరే స్టేట్ స్టూడెంట్స్ కి ప్రెసెంట్ గా అయితే అవకాశం లేదు. ఓన్లీ లోకల్ రూరల్ ఎడ్యుకేషన్ ను డెవలప్ చేయడానికి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో ఈ క్యాంపస్ ఏర్పాటుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు చాలా కృషి చేసి ఆ క్యాంపస్ ను ఆ యూనివర్సిటీని మహబూబ్ నగర్ కి తెప్పించుకోవడం చాలా నిజంగా గర్వకారణం. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటారు, అంటే ఎక్కువగా వలసలు ఉండే ప్రాంతం. సో అట్లాంటి ప్రాంతంలో ఈ యూనివర్సిటీ అన్నది అక్కడున్న విద్యార్థులకు, తెలంగాణ విద్యార్థులకు గొప్ప వాళ్ళుగా కావడానికి, ఎక్కువ ఎడ్యుకేషన్ అంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ యూనివర్సిటీ ఎంతో ఉపయోగపడుతుంది. సో దీనిపై ముఖ్యంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి అభిప్రాయం ఒకటి తెలుసుకుందాం. సో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ముఖ్యంగా మీకు మరి మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలకు అందరికీ ముఖ్యంగా అభినందనలు సార్. ఎందుకంటే వెనుకబడిన జిల్లా అని చాలా రోజులుగా తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా పేరొందిన మహబూబ్ నగర్ జిల్లాలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఇది టెక్నాలజీ క్యాంపస్ ఏర్పాటు కావడం అనేది నిజంగా చాలా గర్వకారణం సార్. ఇంకొకటి ఏంటంటే ఈ యూనివర్సిటీలో కోర్సెస్ కూడా మంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్ ఇట్లాంటి అప్డేటెడ్ కోర్సును మీరు ఆఫర్ చేయడం అనేది యూనివర్సిటీకి నిజంగా చాలా గొప్ప విషయం సార్. ముఖ్యంగా ఈ విషయమే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ధన్యవాదాలు చెప్పడం జరిగింది సార్. ముఖ్యంగా ఈ యూనివర్సిటీ గురించి ఒకసారి మీరు చెప్పండి సార్. ఇది మహబూబ్ నగర్ ప్రజల కళ. ఎన్నో ఏళ్లుగా విద్యాపరంగా, అభివృద్ధి పరంగా వెనకబడుతున్న మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ ఉద్యమంలో కూడా పాలమూరు బాధలనే ముందల పెట్టుకొని మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎన్నో ఉద్యమాలను అక్కడ చేసినాం. నేను కూడా 2000 సంవత్సరం నుంచి ఎన్నో ఉద్యమాలకు అక్కడ నేతృత్వం వహించాను. ఆ నేపథ్యంలో తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంపీగా ఉన్న ప్రాంతం కాబట్టి అక్కడ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తే పై మెరుగులే దిద్దాడు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గానీ, కొత్త ఇన్స్టిట్యూషన్స్ గానీ, ఇటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏ రోజు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు ఆయన ఆలోచన చేయలే. అప్పుడు గెలిచిన ప్రజా ప్రతినిధులు గానీ, మంత్రులు గానీ ఆలోచన చేయలే. ఎన్నో యూనివర్సిటీస్ పోయినాయి. వరంగల్ కు కాలోజీ యూనివర్సిటీ, తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీ, మహిళా యూనివర్సిటీ, అనేక యూనివర్సిటీస్ మిగతా జిల్లాల్లో పోయినాయి. కానీ సరస్వతి పుత్రులో నిలయమైన మహబూబ్ నగర్ జిల్లా గాని వెనుకబడ్డ ప్రాంతంగా, అలాగే ఏ వనరులు లేని ప్రాంతంగా ఉన్న మహబూబ్ నగర్ జిల్లాకు ప్రత్యేకమైన దృష్టితోటి ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయలే. అటువంటి సందర్భంలో మేము ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా నా నియోజకవర్గ ప్రజలకు నేను వాగ్దానం చేసిన, హామీ ఇచ్చిన, పాంప్లెట్ ను ప్రింట్అవుట్ చేసి ట్రిపుల్ ఐటీ భాషలను మహబూబ్ నగర్ తీసుకొస్తా అంటే చాలా మంది ఇది అయ్యే పనా కాదా, ఎన్నికల హామీగా మిగిలిపోతాను అనుకున్నారు. కానీ గెలిచిన తర్వాత అప్పటి నుంచి జీవో వచ్చేదాకా నిరంతరం దాని మీదనే వర్క్ చేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈ రోజు ఇంత పెద్ద విద్యా సంస్థను మన మహబూబ్ నగర్ జిల్లాకు, ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలోకి తీసుకురావడం జరిగింది. ఇది మొత్తం ఉమ్మడి జిల్లాలోనే చదువుకుంటున్న విద్యార్థులకు గాని, వారి తల్లిదండ్రులకు గాని ఒక పెద్ద శుభవార్త. జిల్లాని మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా చేసుకోవాలన్న మా తాపత్రయానికి ముఖ్యమంత్రి గారి అండ, వారి ఆలోచనలు కూడా తోడైనవి. తర్వాత మా ఎమ్మెల్యేలు ఎవరైతే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు అందరూ కూడా విద్యావంతులే, డాక్టర్లు,
ఇంజనీర్లు, ప్రొఫెషనల్స్, యువరత్నం ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్స్ రావాలి, కొన్ని ప్రాంతాల్లో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కొన్ని ప్రాంతాల్లో ఇండస్ట్రీస్, కొన్ని ప్రాంతాల్లో ఎడ్యుకేషన్, కొన్ని ప్రాంతాల్లో మెడికల్ సంబంధించినవి, ఇట్లా ఏ నియోజకవర్గాల్లో ఏది సూటబుల్ అవుతుందో ఆలోచన చేసుకొని అందరం కూడా ఏకతాటి మీద ఉన్నందుకు ఎటువంటి రాజకీయాలు లేకుండా జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి మేము కలిసి నడుస్తా ఉన్నాం. దానికి ఒక పెద్ద నిదర్శనం అందరం కలిసి ఈ మనకు మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురావాలి. సార్ ఇంకోటి సార్, ముఖ్యమంత్రి గారు అంటే రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ప్రాంతమే ఎప్పుడైనా తెలంగాణలో ఎవరు అడిగినా చెప్తారు సార్, మహబూబ్ నగర్ అంటే వెనుకబడిన జిల్లా. కానీ ప్రజెంట్ గా రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితో నేను రీసెంట్ గా ఫాలో అప్ అవుతున్నా సార్. ముఖ్యంగా అచ్చంపేటలో ఇందిరా జలసిరి పథకం కానీ, నారాయణపేటలో మెడికల్ కాలేజ్ కానీ, కొడంగల్లోని వెటర్నరీ, సో మీ మహబూబ్ నగర్ లోని IIIT కానీ, ఇట్లాంటి ఒక మంచి డెవలపింగ్ డిస్ట్రిక్ట్ గా మహబూబ్ నగర్ కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్ లకు ఏ మాత్రం తీసిపోని విధంగా అభివృద్ధి కావడం అనేది నిజంగా చాలా శుభ పరిణామం సార్. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సొంత జిల్లానే కాకుండా అది వెనుకబడిన జిల్లాగా చూడాలి. ఎందుకంటే కొందరు విమర్శలు చేసే అవకాశం ఉంది, కానీ నేను మాత్రం మహబూబ్ నగర్ వెనుకబడిన జిల్లా, దాన్ని ముందుకు తీసుకోవాలన్న లక్ష్యం మాత్రం మా సైడ్ తెలంగాణ వాసిగా నాకైతే ఖచ్చితంగా ఉంది సార్. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాము. తెలంగాణ యావత్ ప్రజలకు తెలంగాణ ఆవశ్యకతను తెలియజేయడంలో మహబూబ్ నగర్ వెనుకబాటుతనం, మహబూబ్ నగర్ లోని వలసలు, మహబూబ్ నగర్ లో జరుగుతున్న ఆంధ్ర ప్రాంత రాజకీయ నాయకులు చేస్తున్న నీటి దోపిడీ, కృష్ణానది నీళ్ల తరలింపు, ఇవన్నిటి కూడా ఒక ప్రచారాస్త్రాలుగా తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలోపేతం చేసుకున్నటువంటి కారణాలు. సో తెలంగాణ సాధన కోసం పునాది రాళ్లుగా మహబూబ్ నగర్ ప్రజల బాధలు కోసలు పెట్టే మనం తెలంగాణను మొత్తం కూడా కన్విన్స్ చేసుకోగలిగినాం. దేశంలో కూడా ఎన్నో రాజకీయ పార్టీలకు తెలంగాణ ఆవశ్యకత వివరించడానికి మహబూబ్ నగర్ వెనుకబాటుతనం, గత నాయకుల పాలకుల సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణమైంది. కాబట్టి కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఏ పునాదుల మీద మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటినే కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విస్మరించారు. ఈ రోజు అందుకే కసిగా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, మా జిల్లా బాధలు తొలగాలి అని చెప్పి 14 నియోజకవర్గాల్లో 12 యువకులను, చదువుకున్న వాళ్లను, మంచి వాళ్ళను ఎమ్మెల్యేగా గెలిపించుకొని ఆ బలంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ సీటు మీద కూర్చున్నారు. సార్ మీ మహబూబ్ నగర్ ఎమ్మెల్యేలు నిజంగా చాలా యంగ్, అంటే పర్ణికారెడ్డి గాని, అనిరుద్ రెడ్డి గాని చాలా యంగ్ ఎమ్మెల్యేలు, మంచి ఎడ్యుకేషన్, వాళ్ళంతా కసిగా అంటే నియోజకవర్గాల డెవలపింగ్ మీరు గాని నియోజకవర్గ అభివృద్ధికి చాలా ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ హబ్ గా మహబూబ్ నగర్ తీర్చిదిద్దడం నిజంగా చాలా సంతోషకరం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాకు లైన్ లోకి వచ్చి ఇంత టైం కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ సార్. సో ఇదండి మేజర్ గా మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే. సో ముఖ్యంగా మహబూబ్ నగర్ లో IIIT క్యాంపస్ ఏర్పాటు అయ్యింది. సో అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో ప్రెసెంట్ గా నిన్న నుంచి అంటే May 31 నుంచి June 21 వరకు అవకాశం ఉంది. 10th క్లాస్ లో ఎవరైనా మంచి మార్కులు వస్తే ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకొని అక్కడ కంప్యూటర్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి కోర్సులు ఆఫర్ చేస్తుంది. సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే అడ్మిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.